హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. అండ్ ఈరోజు వీడియోలో ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు వెంటనే పడిపోవాలి అంటే అంటే మీ ప్రేమకి దాసోహం అయిపోవాలి అంటే మీరేం చేయాలి, ఎలా ఉండాలి అనేది టాప్ సీక్రెట్స్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అనమాట. అండ్ మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తారో లేదో కానీ గాయస్, నేను చెప్పబోయే ట్రిక్స్ కనుక మీరు యాజ్ టీజ్గా ఫాలో అయినట్లయితే ఎలాంటి స్త్రీ అయినా సరే మీతో వెంటనే ప్రేమలో పడిపోతుంది అనమాట. సో ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఆ పాయింట్స్ ఏంటి అనేది మీరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు కాబట్టి నేను కూడా లేట్ చేసుకోకుండా వెంటనే టాపిక్ అనేది స్టార్ట్ చేసేస్తాను అనమాట. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీ పేరు, బలము, భవిష్యత్తులో జరిగేది, జరగబోయేది, మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం, భయం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఇంకా చెడు పూజలకు నివారణ చేయబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8639883141. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ గర్ల్స్, నిజంగా అంటే పిన్ టు పిన్ వాళ్ళు ఏది చెప్పినా కూడాను అది వినటం మాత్రమే కాదు, గుర్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు అలా పడిపోతారనమాట. అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కటి శ్రద్ధగా వింటున్నాడు, సో ప్రతిదీ గుర్తు పెట్టుకుంటున్నారు అనేది ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళకి మీరు చాలా స్పెషల్గా కనిపిస్తారనమాట. అంటే ఏదైనా కానీ వాళ్ళకి నచ్చిన ఫుడ్, ప్లేసు, ఇష్టమైన థింగ్స్ ఏంటి ఇవన్నీ అంటే ఇలాంటివి కొన్ని గర్ల్స్ చెప్తూ ఉంటారనమాట కామన్లీ. సో అలా అని కానీ అండ్ పర్సనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఐ థింక్ ఏదైనా కూడా వాళ్ళు మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వినండి. వినటం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. బట్ అంటే ఇది ఇంపార్టెంట్, ఇది అంత ఇంపార్టెంట్ కాదేమో అని చెప్పేసి అలా తీసుకోవద్దు. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గా తీసుకొని గుర్తు పెట్టుకున్నప్పుడు బై ఛాన్స్ ఎలా అంటే ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్తో అంటే కొన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు, సో ఆ రోజు నువ్వు ఇలా చెప్పావు కదా, సో నీకు ఇది ఇష్టం అన్నావు కదా, సో నువ్వు ఇలా మాట్లాడేవు కదా, ఇలాంటివి వాళ్ళకి గుర్తు చేసినప్పుడు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఓ మై గాడ్, నేను అప్పుడు చెప్పిన మాటలు ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నావా, సో ఈ విషయం నీకు ఇంకా గుర్తుందా, అంటే వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతారనమాట ఆ టైంలో. సో అలా మీకు బాగా దగ్గరైపోవటానికి అయితే చాలా వరకు పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే మీరు అహంకారం చూపించవద్దు. సో మేల్ ఈగో చాలామందికి ఏంటంటే నాకేంటి అని కానీ, నేను చాలా రిచ్ అని కానీ, లేదా నేను చాలా హ్యాండ్సమ్ అని కానీ పొగరు చూపిస్తారు. బట్ పాసిబుల్ అవ్వదు గాయస్, మీరు అందరూ అనుకుంటున్నారేమో. బట్ చాలామంది మెయిన్గా ఏంటంటే అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళతో మనం ఉంటే సేఫ్గా ఉంటామా లేదా, అండ్ సెకండ్ వన్ హ్యాపీగా ఉంటామా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు గర్ల్స్ రీసెంట్ డేస్లో. సో కాబట్టి మీరు ఈగోకి వెళ్ళటం కావచ్చు, యాటిట్యూడ్స్ చూపించటం కావచ్చు, అలాంటివి అస్సలు చేయొద్దు. చాలా బాగా మాట్లాడండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఏం మాట్లాడినా కూడా ఈ పర్సన్ చాలా జెన్యూన్ అని వన్స్ ఒక అమ్మాయి హార్ట్లో అలా అనిపించింది అంటే మీరేం చేసినా వాళ్ళు వదిలిపెట్టరు మిమ్మల్ని. థర్డ్ వన్ వచ్చేసి న్యాచురల్గా నవ్వించడానికి ట్రై చేయండి. అంటే ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే తను కొంచెం యాక్టివ్గా ఉండాలి, రొమాంటిక్గా ఉండాలి, ఫన్నీగా ఉండాలి, ఇలా అన్ని షేడ్స్ నా బాయ్ ఫ్రెండ్లో ఉండాలి అనేది చాలామంది అమ్మాయిల కోరిక అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఎలా ఉన్నా కూడాను ఈ అమ్మాయిల్ని నవ్వించే టైప్లో ఉండటానికి కూడా కొంచెం ట్రై చేయండి. ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టడం కాదు, అప్పుడప్పుడు అమ్మాయిల్ని నవ్వించాలి కూడా అనమాట. ఏమన్నా మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ చెప్పటం కానీ, అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ ఇలా జరిగిందని కానీ, సో ఏదైనా ఓవరాల్గా ఏదైనా జోక్స్ వేయటం కానీ, బట్ జోక్స్ వేయమన్నానని పద్దాక జోక్స్ వేయమాకండి. బట్ సిచ్యువేషన్ బట్టి కొంచెం మీరు అలా జోక్గా మాట్లాడినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి రిలాక్స్గా అనిపిస్తుంది, మీతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది, మీతో ఉంటే అసలు టైమే సరిపోవట్లేదు అని కూడా అనిపిస్తుంది అనమాట. సో గైస్, నవ్వించడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచి. అండ్ వీటన్నిటితో పాటుగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఎలా అంటే సో ఈ టైంకి నువ్వు ఫుడ్ తిన్నావా లేదా, సో జాగ్రత్తగా ఉన్నావా లేదా, లేదా నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళావా లేదా, సో ఇలాంటివి కొంచెం కేర్ తీసుకొని అడగటం వల్ల కొంచెం వాళ్ళకి అనిపిస్తే పాజిటివ్గా ఫీల్ ఏర్పడుతుంది అనమాట. ఐ థింక్ నా గురించి ప్రతి ఒక్కటి తను ఆలోచిస్తున్నారు, సో నేను సేఫ్గా ఉండాలని మాట్లాడుతున్నారు, సో నేను టైంకి తింటున్నానా లేదా అని తెలుసుకుంటున్నారు. ఇలా ఎప్పుడైతే ఒక గర్ల్కి అనిపిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా మీరు ఇంకేం పెద్దగా ట్రయల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. మోస్ట్లీ చాలా వరకు క్లోజ్ అయిపోతారనమాట. అంటే
ఎందుకంటున్నానంటే ఈ వర్డ్ అనేది ఎప్పుడు కూడాను ప్రతి అమ్మాయిల్లో ఉండే కామన్‌గా అనిపిచ్చేది అన్నిటితో పాటుగా కేరింగ్ అనమాట. గర్ల్స్‌లో న్యాచురల్‌గా ఎవరిని అడిగినా కూడాను చెప్పే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే కేరింగ్ ఉండాలి నా బాయ్ ఫ్రెండ్‌లో. సో, నన్ను మంచిగా చూసుకోవాలి, మంచిగా ట్రీట్ చేయాలి అని ఎవరు అడిగినా 100% చెప్తారనమాట ఈ వర్డ్ అయితే. సో, అందుకే ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నట్టు, వాళ్ళ గురించి ప్రతీదీ కేర్ చేస్తున్నట్లుగా వాళ్ళకి అనిపిచ్చాలి అనమాట. అనిపిచ్చాలి అంటే మీరు ఆర్టిఫిషియల్‌గా ట్రై చేయొద్దు అలా అని చెప్పేసి. బట్ ఓవర్ అయిపోతుంది అది. వాళ్ళకి తెలిసిపోతుందని పసిగట్టేస్తారు. ఏదో కావాలనే ఏదో అంటున్నారు అన్నట్లుగా తెలిసిపోతది. మీరు హానెస్ట్‌గా ఇష్టపడితే జెన్యూన్‌గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. రియల్‌గా ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా అది తెలిసిపోతుంది. పార్ట్నర్‌ని ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి అనేది. కాకపోతే కొంతమందికేంటంటే సెన్సిటివ్, కొంతమందికి అర్థం కాదు అనమాట. సో, ఎలా తనని దగ్గర చేసుకోవాలి, ఏం చేయాలనేది కూడా మినిమమ్ కొంతమందికి తెలియకపోవచ్చు మేబీ. సో, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో, ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్‌కి జాగ్రత్తలు చెప్పండి. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పొగడటం అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ ఇది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఒక అమ్మాయి మీకు దగ్గరైపోవటానికి. ఎందుకు అంటే మీకు ఏదో ఒకటి నచ్చుతుంది మీ గర్ల్ ఫ్రెండ్‌లో ఐ థింక్ లిప్స్ కానీ, నోస్ కానీ, ఐస్ కానీ, హెయిర్ కానీ, అంటే డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, మీకేదైనా నచ్చినప్పుడు ఖచ్చితంగా పొగడండి. సో, ఈరోజు చాలా చాలా బాగుంది నీ డ్రెస్, నీ హెయిర్ స్టైలు బాగుంది. అండ్ నువ్వు ఈరోజు చాలా న్యాచురల్‌గా అనిపిస్తున్నావు. సో, సంథింగ్ ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఇలా చెప్పడం వల్ల ఆటోమేటిక్‌గా కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, బయటకి చెప్పకపోయినా హార్ట్‌లో కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు. గర్ల్స్ కదా! ఐ థింక్. కాబట్టి ఇది కూడా మీరు మీ లైఫ్ స్టైల్‌లో, మీ రిలేషన్‌షిప్‌లో ఉండేలాగా మెయింటైన్ చేయండి. ఐ థింక్ మీకు వీటిల్లో కూడా ఇంకా ఏదో ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ మాట తీరు పొగడండి. అండ్ తర్వాత వాళ్ళు ఎంత స్ట్రాంగుంటారో చెప్పండి. వాళ్ళ కైండ్‌నెస్ గురించి చెప్పండి. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ గురించి మీకేదైనా నచ్చితే అది కూడా మాట్లాడండి. సో, ఇవన్నీ మీరు చెప్పటం వల్ల మీ గురించి వాళ్ళకొక ఆలోచన అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఏ ఒక్కటి కూడా మిస్ చేయమాకండి. నేనేం చెప్తున్నానో చాలా షార్ట్‌గానే చెప్పేసాను. ఇంపార్టెంట్‌వే చెప్తున్నాను. లెంత్ చేసుకుంటా చాలా ఏం చెప్పట్లేదు ఇక్కడ. మెయిన్‌గా ఏది చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు, క్లోజ్ అయిపోతారు అనే దాని మీద మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇవైతే ఫాలో అయ్యి చూడండి. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి వాళ్ళకేంటంటే గిఫ్ట్స్ అనమాట. ఐ థింక్ మీరు ఎలా అంటే ఏదో ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తూ ఉండండి. కాస్ట్‌లీ కాకపోయినా పర్లేదు. మీకు తగ్గట్టుగానే ఏదో ఒక గిఫ్ట్స్ అనేది వాళ్ళకి సర్ప్రైజింగ్‌గా ప్రెజెంట్ చేస్తూ ఉండండి. సో, కొంచెం వాళ్ళకొక హ్యాపీ ఫీలింగ్ వస్తుందనమాట. అంటే నా బాయ్ ఫ్రెండ్ నా కోసం ఇది గుర్తుపెట్టుకొని, నా కోసం సర్ప్రైజింగ్‌గా నాకు ఈ గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు అనే థాట్ ఉంటుంది చూసారా? అది సూపర్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్‌లీ ఇంకొకటేంటంటే అలా ఇవ్వటం వల్ల నేను లాస్ట్ టైమ్ కూడా చాలా వీడియోస్‌లో చెప్పే ఉంటానేమో. మీరు పంపిన గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకున్న ప్రతిసారి ఇంకా మేబీ వాళ్ళు మర్చిపోవాలి అన్నా కూడా మిమ్మల్ని మర్చిపోలేరనమాట. ఆ గిఫ్ట్స్ చూస్తున్నప్పుడల్లా మీరు గుర్తొస్తూనే ఉంటారు వాళ్ళకి పదే పదే. సో, కాబట్టి ఇది కూడా మీరు ఇంకా క్లోజ్ అయిపోవటానికి చాలా వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. పాసిబుల్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. గాయ్స్ ఇవన్నమాట. సో, ఎగ్జాక్ట్‌లీ ఎలాంటి అమ్మాయైనా మీకు క్లోజ్ అవుతుంది. నేను చెప్పినవి చెప్పినట్టుగా ఫాలో అయినట్లయితే. సో, ఇవి అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది అండ్ నచ్చిందా కామెంట్ చేయండి. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అది కూడా వన్స్ చెక్ చేసేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అనమాట. అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ చూస్తూనే ఉండండి. మంచి మంచి కంటెంట్‌తో మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మీకోసం. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. టేక్ కేర్.